సీనియర్ నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా వివిధ వాళ్ళ నుంచి వచ్చిన యువతకు మీ అందరూ కూడా భావిస్తారు. రాష్ట్రం యువత అందరూ కూడా రాష్ట్రం ఈ సందర్భంగా వచ్చిన డాక్టర్ బల్మూన్ వెంకట్ గారు పిసిసి జనరల్ సెక్రటరీ 15 రోజులు చాలా మంది ప్రచారంలో ఉన్నారు. దాంట్లో అందరూ కూడా మాట్లాడడం తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం, కుటుంబంతో కలిసి పనిచేస్తున్నాం. అంటే మీరు ఏదైతే సూచనలు స్వీకరిస్తామని చెప్పకూడదు. మామూలుగా ఇంట్రడక్షన్ అనుకొని చిన్ననాటి నుంచి పనిచేయ కాబట్టి ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నారు. కానీ రాజకీయంలో రాజకీయ నాయకుడు అయిపోయినా ఒకటే ఉంటది. కానీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, నామినేటెడ్ పదవులలో ఇవన్నీ రేపు పొద్దున నష్టమయ్యేది సుదీర్ఘంగా కింది స్థాయి ఉన్న కార్యకర్తలము. సో కార్యకర్తలందరూ బలంగా ఒక చోటకు వచ్చి ఇద్దరికి కూడా చెప్పాలి, ఇది నిర్ణయం, వీళ్ళ వీళ్ళు గెలుస్తారంటే వీళ్ళకే టికెట్ ఇవ్వాలి, వీళ్ళ వీళ్ళు గెలిచే అవకాశం ఉందంటే గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వాలి. సుదీర్ఘంగా పార్టీ పట్టుకున్న వ్యక్తి ఇంకెవరన్నా అక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేటెడ్ అవకాశం కల్పించాలి. ఇది నేను కూడా పాటించినా కాబట్టి ఈరోజు ఇంత బలంగా చెప్తున్నా. నేను 2 సంవత్సరాలు హుజరాబాద్ లో పనిచేసిన. సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ వచ్చి బల్మూన్ వెంకట్కి టికెట్ అని చెప్పి 15 రోజుల ముందు చెప్పారు. 12 రోజుల ముందు సిఎల్పీ లీడర్ ఉన్న బట్టి విక్రమార్క గారు వచ్చి బల్మూన్ వెంకట్ గెలిపేయమని చెప్పి ప్రకటించారు. ఆఖరి 2 రోజులలో టికెట్ ఇంకొక అభ్యర్థిని తీసుకొని వచ్చాను, టికెట్ ఇచ్చారు. నేను ఒక్క మాట తప్పు మాట్లాడలే. 24 గంటలు బాధ అనిపించింది. 4 గోడల మధ్యలో పోయినా, ఏడ్చినా, నా బాధని పక్కన పెట్టినా, తర్వాత జెండా కండువా మెడలేసుకున్న, జెండా చేతిలో పట్టుకున్న, మళ్ళా బయటికి వచ్చి పోరాటం చేసింది. దాని కారణంగా దాదాపు ఏదైతే ఈరోజు 2.3%, 3% ఓట్ షేర్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో నేను బలంగా గట్టిగా చెప్పగలుగుతా. ఎన్ఎస్వై కార్యకర్తలు మేము కొట్లాడినాం కాబట్టి ఆ యువకులని కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని తీసుకురాగలిగినాం. నేను కూడా ఆ రోజు నాకెందుకు, ఒక నియోజకవర్గంలో నాకు టికెటే కావాలి, ఆ టికెట్ కోసం నేను కూడా బయటకు వచ్చి పార్టీ నాకు అన్యాయం చేసింది, పార్టీ నన్ను బలి చేసింది, అప్పుడు బలిపరిశీలి చేసిందని నేను కూడా మాట్లాడవచ్చు. కానీ మాట్లాడదు. ఎందుకు? పార్టీ పెద్దది. వెంకటొక్కడు ఎమ్మెల్యే అయితే అయ్యేదేం లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నాకు నమ్మకం ఉండే, పార్టీ నన్ను ఏదైతే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది, పార్టీ నన్ను కాపాడుతుందని నమ్మకం నాకుంటే పార్టీ నిలబెట్టుకుంది. ఈడ కూడా పరిస్థితులు గత కొద్ది రోజులుగా నేను కూడా చూస్తున్నా. ఇప్పటి వరకు కూడా ఎందుకు ఇంటర్ఫియర్ కావాలని చెప్పి ఇప్పటి వరకు కూడా కొన్ని ఓర్పు సాగంతో ఉండడం జరిగింది. సమన్వయం చేయడానికి పిసిసి ఉపాధ్యక్షుడిగా పార్టీ పరంగా నేను ఉన్నాను. ఇప్పుడు పెద్దలు సంజయ్ గారితో, జీవన్ రెడ్డి గారితో, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాల్సిన బాధ్యత నా పైన. ఇద్దరు ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం. ఒపీనియన్స్ తీసుకున్నాక పార్టీ ఒక నిర్ణయంతో బయటకు వస్తుంది. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినాక మనకు ఆ వ్యక్తి నచ్చకపోతే వ్యక్తి పేరు చెప్పొద్దు, కానీ గుర్తు చెప్పి మన గుర్తుకు ఓటు అడిగి ఆ గుర్తుని గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తప్పనిసరిగా అదే దిశగా పనిచేయాలి. 3 సార్లు ప్రాణాలు పోతే అని తెలిసి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కోసం కష్టపడ్డాం. మేము ఇలా కొట్లాడుతుంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం ఒక చోట చిన్న పొరపాటు చేసుకొని అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొట్లాటని 2 ప్రాంతాల మధ్యలో కొట్లాటలుగా విభజించి పాలించే ప్రయత్నం చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీడియాలో వస్తేనేమో 1-2 విషయాలు చూడడానికి బాగుంటది, ఆ వీడియో క్లిప్ చూడడానికి 2 నిమిషాలు 3 నిమిషాలు బాగుంటది. కానీ దాని వలన ఎంత నష్టం అవుతుందో, తర్వాత ఎవరి వల్ల నష్టమైందో ఆ నష్టం భర్తీ చేయాలన్నా కూడా ఆయన చేయలేని పరిస్థితి ఉంటది. అందుకే మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇబ్బందులున్నా ఒకరి దగ్గర ఇంకొకరి గురించి తప్పు చెప్పినా కార్యకర్తలుగా మన పైన ఒక బాధ్యత ఉంటుంది. అవతల వ్యక్తి చెడు మాట్లాడినా యువతల దిక్కు వచ్చి మంచిగా చెప్పిండని చెప్పి మనం చెప్పాలి. ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పెద్ద మనిషిని కూడా నేను కలిసి వారికి కూడా చెప్తాను. ఎందుకంటే పార్టీ నాకు ఉపాధ్యక్షుడుగా ఇక్కడ చెప్పింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీకి నష్టమయ్యే పని చేస్తే నష్టపోయేది మనమే. మన కళ్ళని మనం పోసుకోవద్దు. మనం కత్తి తీసుకొని మన గొంతుని మనం పోసుకునే పరిస్థితి ఎవరు కూడా చేయకూడదు.
తప్పనిసరిగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న అన్ని వార్డులు కూడా కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ పీఠం పైన మన వ్యక్తిని కూర్చోబెట్టుకొని ఏదైతే జగిత్యాల జిల్లా కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాదు, జగిత్యాల అడ్డా అంటే కాంగ్రెస్ అడ్డా అనే విధంగా మనం నిరూపించాలి. ఆ పేరుని మార్చాల్సిన ఈ ఎన్నికల తర్వాత ఆ కాంట్రవర్సీ కంప్లీట్ గా తొలగిపోయి ఆ పేరుని మనం తీసుకురావాలి. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఎన్నికల సమయానికి డీలిమిటేషన్ ఏ కాన్స్టిట్యున్సీలు ఎట్లయితే కూడా మనం ఊహించడం, ఏ పరిస్థితులు ఏ రకంగా ఉంటే కూడా చెప్పలేము. రేపు పొద్దున ఏది జనరల్ అయితే ఏది రిజర్వ్ అయితే కూడా చెప్పలేము. రేపు ఏమైందో తెలియదు. ఇవాళ ఉన్న మంచి ఏదైతే మనకున్న అవకాశాన్ని మనము దాన్ని చెడగొట్టుకుంటే మనంత పొరపాటు తప్పు చేసిన ఎవరు ఉండరు. నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి భావిస్తూ, ఎవరైతే ఇక్కడ రాని పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు రాని వారికి కూడా ఈ మెసేజ్ అనేది క్లియర్ గా చెప్పాలని చెప్పి విజ్ఞప్తి. అట్ ద సేమ్ టైం పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటే కొత్త వారిని పాత వారిని సమన్వయం చేస్తూ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉపాధ్యక్షులు. ఎవరైనా నాకు దగ్గర సన్నిహితులుంటే అన్న అని చెప్పి పలకరిస్తా, లేదా ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనం చేస్తా. కానీ పార్టీకి నష్టం చేకూర్చే విధానం తీసుకొని వచ్చి, లేదా దగ్గర అని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి లేదా ఇంకేదైనా కార్యక్రమం ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది ఉండదు. వాళ్ళ ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా, ఎంత చిన్న వాళ్ళు ఉన్నా కూడా తప్పనిసరిగా వాళ్ళ పనులు చేయలేదనేది తప్పవు. పార్టీ నిర్ణయం తీసుకోనంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది 30 లక్షల పైచీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తు, వారి కుటుంబం యొక్క భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకుని 4 కోట్ల పైచీలకు జనము మన వైపు చూస్తుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేవలం ఒకరిద్దరు వ్యక్తులు పార్టీకి నష్టం చేకూరుస్తాము, లేదా మేము పార్టీలో మేమే పెద్ద గారు కూడా చెప్పినారు. వారు కూడా ఉన్న పరిస్థితి ఇబ్బందులు ఏ రకంగా, ఎందుకంటే సుదీర్ఘంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించే వారి ఏదైతే చొక్కారావు గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, ఏమా ఏమీలు ఏదో వారి ఫ్యామిలీకి వస్తూ వారు కూడా ఒక కాంగ్రెస్ లెగసీ తోటి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. సరే, రాజకీయంలో ఒక్కొక్కరికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక్కొక్క సమయంలో కొంతమంది కొన్ని జాగ్రత్తలు ఉంటారు. కానీ ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని ఇది మా స్టాండ్ అని చెప్పి తీసుకున్నప్పుడు నికాసర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా రేపటి భవిష్యత్తు కూడా అలా ఆలోచించి కలిసి నడవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం గ్రూపులు నిజంగా వాస్తవానికి మనం కూడా ఒకటి ఆలోచించాలి. ఉదాహరణకి వీరి దగ్గర వచ్చి ఒక మాట, నాకు తెలిసి వీరు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడంటే, నేను ఒకటి సందర్భంలో ఇది తప్పు అని చెప్పి మాట్లాడి కూడా పోనీ కలుపుకొని పోదామని ఒక తత్వం నిజంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన పోనీ పార్టీ ప్రయారిటీ అని చెప్పి వారు మాట్లాడారు. అదే సందర్భంలో నాకే అప్పుడప్పుడు అనిపిస్తుండే, అది నిజంగా మేము కూడా ఇంత బలంగా ఉండాలని చెప్పాను. పార్టీలో ఉన్న మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ రకంగా ఇబ్బంది చేస్తే రేపు పొద్దున మనం ఒక పడవలో కూర్చొని ఒకవైపు మనం కూర్చొని ఇంకొక వైపు రాయి కొడుతూ అటు దిక్కులు అందరం పడితే పడవ అటు దిక్కు మునుగుతుంది అనుకుంటే పొరపాటు. ఆలస్యంగా మునుగుతుందేమో కానీ పడవ మొత్తం మునుగుతుంది, పడవలు అందరూ మర్చిపోతారు. అది ఆలోచించకపోతే అది ఇబ్బంది. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా ఇదే మాట ఓపెన్ గా క్లియర్ గా నేను మీటింగ్ లో మాట్లాడుతున్నా. అంటే పార్టీ నాకు ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ఇచ్చింది. పార్టీ కంటే ఎవరు లేరు. పార్టీయే ఫస్ట్ ప్రయారిటీ. ఎంత సీనియర్ ఉన్నా, ఎంత జూనియర్ ఉన్నా పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయము. పార్టీ తీర్పే అంతిమ తీర్పు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక దాన్ని వ్యతిరేకిస్తే సరే సుదీర్ఘంగా ఉండదని చెప్పి ఓపికతో ఉంటామేమో, కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నాసోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 33 ఏళ్ళు కానీ చిన్న వయసులో పిసిసి ఉపాధ్యక్షుడు అయినా. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత చిన్న వయసులో శాసన మండలి సభ్యుడు కానీ లేదా పిసిసి ఉపాధ్యక్షులు కానీ ఇప్పటి వరకు నేను ఉపాధ్యక్షుని శాసన మండలి సభ్యుడు నాకంటే వయసులో పెద్దవాళ్ళలో వచ్చి ఇప్పుడు హోదా మనం కూర్చునే కుర్చీకి గౌరవం ఇవ్వాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితో పార్టీ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అందరం కూడా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరైనా ఆ నిర్ణయానికి కట్టుబడకుండా నేను పెద్ద లేకపోతే మీరు చిన్న అని చెప్పి భావించి ఎవరన్నా అది చేస్తే ఎంత సీనియర్ అన్నా సీనియర్ అంటే ఇంకా దానికి ఓర్పు ఎక్కువ ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి. పని చేయకూడదు అనేది నా ఉద్దేశం. చెప్తలేదు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు పోటీ చేయని ఒక నియోజకవర్గంకి వెళ్ళి
నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ఆ రోజు నాకు తెలిసి నేను బలైతా అని చెప్పి ఆ రోజు సొంత పార్టీ వాళ్ళు వెంకట్ని బలిపశం చేసిరని మాట్లాడిండు, బయట పార్టీ వాళ్ళు వెంకట్ బలవుతాడని చెప్పి మాట్లాడింది. కానీ నేను నమ్ముకుంది పార్టీని నమ్ముకున్నా. పార్టీ కోసం బలి కావడం కూడా ఒక అదృష్టం లేక నేను భావించిన. పార్టీ తీసుకోవడం ఒక అదృష్టం లేక నేను భావించిన. ఆ రోజు నేను హుజరాబాద్ లో పార్టీ పక్షాన్ని నిలబడి కొట్లాడిన కాబట్టి రాహుల్ గాంధీ గారు, అధిష్టానం, ముఖ్యమంత్రి గారు అందరూ ఏకాభిప్రాయంతో మొట్టమొదటి ఎమ్మెల్సీ అడగకుండానే నాకు ఇంటికి ఫోన్ చేసి ఎమ్మెల్సీకి నామినేషన్ ఏమని చెప్పి శాసనమండలి నేను ఊహించలేదు. అదేవిధంగా ఒక్కొక్కరికి కొందరికి కొద్దిగా ముందే అవకాశాలు వస్తాయి, కొందరికి తర్వాత అవకాశాలు వస్తాయి. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకోకముందు దానిపైన మనం పార్టీ నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదైనా చెప్పవచ్చు. కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటక ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. నచ్చకపోతే 4 గోడల మధ్యలో వెళ్ళి మాట్లాడాలి తప్ప బహిర్గతంగా బయట వచ్చి మాట్లాడకూడదు. ఇది నేను ఒక వ్యక్తుల్లో ఒకరిని ఉద్దేశించి మాట్లాడతాను. నేను ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడిగా ఇది నా బాధ్యత. ఈ పార్లమెంట్ కి నేను ఉపాధ్యక్షుడు ఉన్నా.